గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. టుడే ద టైమ్ ఇస్ 7:15. మీరు చూస్తున్నారు 22 జూన్. నాకైతే 5 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 50 టైర్ 1 క్వాంట్. ఇది నేను మాక్ టెస్ట్ 3 రాయడం. టాపర్ లిస్ట్లో టాప్ 3 చూస్తే 43, 34 ఉంది. సో నా ఏమేంటంటే 43 స్కోర్ ఎబో చేయాలి. సొల్యూషన్స్కి చూద్దాం. ఫస్ట్ మనకి ఈ క్వశ్చన్ ఇచ్చిండు, సక్సెసివ్ డివిజన్. నా ఆన్సర్ 10 రాంగ్ అంట, నా అంటే కరెక్ట్ ఆన్సర్. నాకు కూడా ఇలా రాసి ఎట్లా సొల్యూషన్ చూద్దాం. The number when divided by 2, 3, 5 and 7 leaves remainder 1, 4, 0 respectively. Concept divisor into quotient equal plus remainder equal to dividend. Solution 1405 into the number is 369. Move the remainder. దీనికి ఒకసారి కంపల్సరీ ట్రిక్ చూడాలి మనం, లేకపోతే అయ్యేటట్లేదు. ఎందుకంటే 5.5% పెట్టానంటే ఏదో ట్రిక్తోనే పెట్టే ఉంటారు. ఇది ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫామ్లో ఉంటుంది. ఇదే ఫామ్లో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు ఏ ప్లస్ బీ ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. That's the answer. Next, the average weight of a certain number of students in a group was 72. First 72 kgs ఉన్నారు. If 11 students with an average weight of 76 kg each, 11 students అన్నమాట, 76 kg each, leave the group and 5 students each with an average weight of 79 kg join the group. The average weight of the students in the group decreases by 0.6 అన్నమాట. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇనిషియల్లీ ఇన్ ద గ్రూప్ అడిగిందో. ఆ క్వశ్చన్ ఏం అర్థం కాలే, చూద్దాం. ఇనిషియల్ యావరేజ్ 72, నెంబర్ ఆఫ్ స్టూడెంట్ లివింగ్ ద గ్రూప్ 11, యావరేజ్ వెయిట్ ఆఫ్ ద లివింగ్ గ్రూప్ 76, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాయినింగ్ 5, యావరేజ్ వెయిట్ ఆఫ్ ద జాయినింగ్ స్టూడెంట్స్ 79, డిక్రీజ్ ఇన్ యావరేజ్ వెయిట్ 0.6. సమ్ ఆఫ్ వాల్యూ బై, ఇప్పుడు టోటల్ వెయిట్ అంటే యావరేజ్ వెయిట్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సొల్యూషన్ చూద్దాం. ఇనిషియల్గా ఎక్స్ అనుకుందాం. ఇనిషియల్ టోటల్ వెయిట్ 72 ఇంటూ ఎక్స్. టోటల్ వెయిట్ ఆఫ్ లివింగ్ స్టూడెంట్స్ 76 ఇంటూ 836. టోటల్ వెయిట్ ఆఫ్ జాయినింగ్ స్టూడెంట్స్. న్యూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్స్ మైనస్ 11 ప్లస్ 5 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 6. నో యావరేజ్ వెయిట్ ఈక్వల్ టు 72 మైనస్ 0.6. ఈ 0.6 ఎందుకు చేసిన అర్థం కదా, చూడాలి ఒకసారి, వెరిఫై చేయాలి. సారీ, క్వశ్చన్లోనే ఇచ్చిండు కదా, డిక్రీజ్ ఇన్ యావరేజ్ వెయిట్, అంతే కరెక్టేనా. డిక్రీజ్ చేసిన కాబట్టి మైనస్ చేసిండు. న్యూ టోటల్ వెయిట్, న్యూ యావరేజ్ వెయిట్ ఇంటూ ఎక్స్ మైనస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇనిషియల్ టోటల్ వెయిట్ మైనస్ వెయిట్ ఆఫ్ ద ఇండివిజువల్ లివింగ్ స్టూడెంట్స్ ప్లస్ వెయిట్ ఆఫ్ జాయినింగ్ స్టూడెంట్స్ ఈక్వల్ న్యూ టోటల్ వెయిట్. కొంచెం కాంప్లికేటెడ్ ఉంది. అడిషన్స్ అయితే స్పీడ్ చేయాలి. పాయింట్ నెంబర్ 1. అడిషన్ మల్టిప్లికేషన్ ఇది కూడా కొంచెం తేడా క్వశ్చన్స్. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిందంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ ఏ సబ్జెక్ట్ 1200, ఇంగ్లీష్లో 55%, మ్యాథ్స్లో 35% పాస్ అయినారు. రెండు కలిపితే 20% మంది పాస్ అయినారు. ఫార్ములా ఇది యూనియన్ అంట, సెట్ అంట, కాన్సెప్ట్స్. పీ ఆఫ్ ఏ ఆర్ బి ఈక్వల్ టు పిఏ ప్లస్ పీబీ మైనస్ పిఏ అండ్ బి అంట. సొల్యూషన్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఇన్ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ 55 ప్లస్ 35 మైనస్ 20% ఈక్వల్ 70%. If 70% passed in at least one subject, then 100% minus 70 equal to 30% failed in both subjects anta. 30% of total students anta 1200.
ఆన్సర్ ఇది. కరెక్ట్ ఆన్సర్ 4 అంట గైస్. ఇది ఈజీ క్వశ్చనే. ఫిఫ్త్ నేను పెట్టా అనవసరం చేస్తాం, సారీ. ఇది కొంచెం తేడా ఉంది. 60 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఎంత కంపుతుండో 1/2 లీటర్కి, మళ్ళీ 170 లీటర్ రూపీస్కి ఎన్ని లీటర్స్ వస్తాయి అడుగు. అర్థమైందా గైస్? లెట్ n లీటర్స్ ఆఫ్ వాటర్ బి యాడెడ్. కాస్ట్ ఆఫ్ 60 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఈక్వల్ టు 60/1.5 ఈక్వల్ టు ₹40 అనమాట. సో 40 ఈక్వల్ టు 60 ప్లస్ n ఇంటూ 8/15 ఇదన్నమాట. యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద మిల్క్ ఇంత కదా. కాస్ట్ ఈక్వల్ టు మిల్క్ 60 లీటర్స్ ప్లస్ వాటర్ ఎంత యాడ్ చేసిండు. ఇంటూ 8/15 అంటే ఇది ప్రైస్, క్వాంటిటీ, ప్రైస్ ఏదో మొత్తం చేసి నాకు ఏం అర్థం కాలేదు. సార్ యూట్యూబ్ చూడాలి. ₹1380 has to be paid after 4 years if for 4 installments are required with a simple interest of 10% on each installment. Then what is the value of each installment అడుగుతుండు. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్ 1380, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, టైం 4 years ఇచ్చింది. ఫార్ములా PTR/100. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత? x ప్లస్ ఎక్స్ ఇంటూ 10 ఇంటూ 3/100. ఓకే, సేమ్ టైం వేసుకోవాలి, 4th year వేసుకోవాలి, అంతే 0 కాబట్టి. సో మొత్తాన్ని యాడ్ చేయాలి, యాడ్ చేసి 1380 చేయాలి. సో 46 ఈక్వల్ టు 1380, x ఈక్వల్ టు 300. అదొకటి సొల్యూషన్. ఆల్టర్నేటివ్ ఇన్స్టాల్మెంట్ ఈక్వల్ టు 100 ఇంటూ అమౌంట్ బై 100 into t plus rt into t minus 1/2. 100 into 1380 divided by 100 into 4, 10 into 4 ఇదన్నమాట సొల్యూషన్. A sum of money triples itself at a certain rate of compound interest in 10 years. In how many years will it amount to 9 times of itself? Correct answer is 20 years. Reference: a sum of money triplets itself in 10 years at compound interest. Formula used: A equal to P1 plus R by 100 whole power n. P అంటే ప్రిన్సిపల్ అమౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైమ్ ఇన్ ఇయర్స్. The sum triples in 10 years. So amount equal to 3 times principal, n equal to 10. 3p equal to p into 1 plus r by 100 whole power 10. 3 equal to 1 plus r by 100. 1 plus r by 100 equal to 3 whole power 1/10 minus r equal to ఇంత. అవి ఈక్వేషన్ అంట. మళ్ళీ 9p ఈక్వల్ టు p ప్లస్ 1/r ఇంటూ 100. అదే దీన్ని కూడా ఈక్వేట్ చేయాలి. రెండింటిని ఈక్వేట్ చేస్తే 20 years. ఆల్టర్నేటివ్ మెథడ్: ఇఫ్ ఎ సర్టెన్ అమౌంట్ బికమ్స్ t times of itself in m years, then it will become t power n times of itself in m into m n years, become 3 times in 10 years. So n equal to 3 square, so 20 years. This is student guys. Okay, moving on to next question. Aman bought 2 chairs for 1800. He sold first chair at 12% profit and the second at 20% profit. Had he sold the first chair at a 20% profit and the second one at a 12% profit, he would have received ₹36 more. Find the difference between the cost price of 2 chairs. So references అడుగుతుండు. Aman bought 2 chairs of 1800. He sold the first chair at a profit 12%, the second at 20% profit. If he sold the first chair at 20% profit and second chair, he would have received ₹36 more అన్నాడు.
సొల్యూషన్ చాలా పెద్దగా ఉంది. యావరేజ్ టైం కూడా ఎక్కువ పట్టింది గాయస్ చూడండి. లెట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఫస్ట్ చైర్ బి రూపీస్ ఎక్స్ అండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద సెకండ్ చైర్ బి రూపీస్ వై. సినారియో 1, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఫస్ట్ చైర్ ఈస్ x plus 12% or 1.22. Selling price of the y chair is 1.2. Total selling price inta. Scenario 2, selling price of the first chair is, selling price of the second chair is, total selling price equal to 1.2x plus 1.12y. According to the problem, total selling price రెండింటి ఈక్వేట్ చేయాలి. టోటల్ సెల్లింగ్ ప్రైస్ 2 సినారియోస్ ఈక్వేట్ చేయాలి. మనకు ఒక ఈక్వేషన్ అయితే వస్తుంది. దీని కూడా అడిషన్ సపరాక్షన్ చాలా ఫాస్ట్ ఉండాలి. ఎక్స్ మైనస్ వై ఈక్వేషన్ 1 అండ్ ఆల్సో ఎక్స్ ప్లస్ వై ఈక్వేషన్ 2. సో రెండింటిని అడిషన్ చేయాలి. సో ఒకటి ఎక్స్ వస్తే ఇంకోటి వై అనుకోవచ్చు కదా. సో ఎక్స్ మైనస్ వై ఇస్ ద ఆన్సర్. సింపుల్. దిస్ ద 10th వన్. అబ్బా ఇది కొంచెం తేడాగా అనిపించింది నాకు కూడా. మనకి ఏమి ఇచ్చిండు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 288 ఆరెంజెస్ ఒక వాల్యూ ఇచ్చిండు, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆరెంజ్ ఇచ్చిండు, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద రిమైనింగ్ ఆరెంజెస్ ఇచ్చిండు. లాస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు ఎంత లాసే జరిగింది మనకి. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 50 ఆరెంజెస్ ఈక్వల్ టు 35. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 50 ప్లస్ 238. 238. సో ఆన్సర్ ఇంత 81. సో 115 మైనస్ 81 అంటే 34. లాస్ ఇస్ 34. ఆప్షన్ చూసి కూడా పెట్టుకోవచ్చు కానీ రిస్క్ ఎందుకని కొంచెం క్యాలిక్యులేషన్ ఫాస్ట్ ఉండాలి. 50% వాళ్ళు పెట్టిండ్రు ఇది. 11th వన్, ఏబీసీ టుగెదర్ కెన్. అబ్బా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వారికి ముగ్గురు కలిపితే 40 రోజులు అవుతుంది. గివెన్ డేటాకి వెళ్ళిపోదాం. టైం టేకెన్ బై ద పైప్, ముగ్గురు కలిపితే 40 రోజులు, ఇద్దరు కలిపితే 60 రోజులు. బి ఈస్ 25% మోర్ ఎఫిషియెంట్ దాని ఇది ఒక డేటా ఫార్ములా యూజ్డ్. వర్క్ బై 1 person ఇన్ 1 day ఈక్వల్ టు 1 by టోటల్ టైమ్ టు కంప్లీట్. టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. సో వర్క్ డన్ బై ఏబీసీ ఈక్వల్ టు 1/40. సో వర్క్ డన్ అంటే ఇప్పుడు వాళ్ళ టైం ఇన్వర్స్ తీసుకోవాలి. వర్క్ డన్ బై బి అండ్ సి ఇన్ 1 day 60. వర్క్ డన్ బై ఏ ఇన్ 1 day. సో 1/40 మైనస్ చేస్తే మనకి 1/20 వచ్చింది. ఏ మ్యాన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 1/120 days. సో 120 అన్నమాట ఎఫిషియన్సీ. 120/120 అంటే 1%, 1 unit per day. 25 ఇంత. సో 120 divided by 1.25, 96 days. A plus B plus C equal to 30 days into 1/40 కదా, 3/4. రిమైనింగ్ వర్క్ ఎంత 1 minus 3/4 అంటే 1/4. సో ఇప్పుడు 1/4 డివైడ్ బై 1/96, 24 days. ఆల్టర్నేటివ్ మెథడ్ ఏం లేదు. ఇది ఒక ప్రాబ్లం మనకి చిక్కొచ్చి పడ్డది. ఇది ఏమో నాకు అర్థం కాలే కానీ డిస్టెన్స్ 480 ఉంది. టైం డిఫరెన్స్ d బై రెడ్యూసర్ ఈక్వల్ టు ఒరిజినల్ స్పీడ్. 480 by x మైనస్ 4/3. 4/3 ఎవడిచ్చిండు? సో ఇదన్నమాట గైస్. ఇది అర్థం కాలే, ఒకసారి యూట్యూబ్లో చూడాలి నేను. క్వశ్చన్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుందాం. 1 2 3. 13th పెట్టిన. ఇది ఏం లేదు, సింపుల్ ట్రిక్ గైస్. ఇప్పుడు ఎక్స్ ఉంది అనుకో, -1 అన్న పెట్టాలి, +1 అని పెట్టాలి, -2 అని పెట్టాలి, +2 అని పెట్టాలి. సబ్స్టిట్యూషన్ మెథడ్ బీటెక్ కాలేజ్ నేర్చుకున్నా. అబ్బాయి ఇది కొంచెం ట్రిక్ ఇదే. tan θ cot θ 1/cot θ tan θ. ఒక్క నిమిషం పట్టింది. 11% వాళ్ళు పెట్టినట్టు ట్రిగ్నోమెట్రీలో స్ట్రాంగ్గానే ఉండాలి.
ఫస్ట్ డినామినేటర్స్ని సెల్ఫ్లై చేసుకున్నాడు, దాంట్లో డినామినేటర్ రేషియో తీసుకున్నాడు. క్యూబ్స్ వచ్చింది, ఇది వచ్చింది. క్యూసి వాళ్ళు స్ప్లిట్ చేసాడు, క్యాన్సిల్ అవుట్ చేస్తే ఇంత వచ్చింది. ఇది కూడా కొంచెం తేడా క్వశ్చన్. ఇప్పుడు tan ప్లస్ cot 2, tan ప్లస్ 1/2 ఇది. tan θ ఈక్వల్ టు ఎక్స్ అంట. అరే సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకే, x ఈక్వల్ టు 1, tan θ ఈక్వల్ టు cot θ ఈక్వల్ టు 1. అరే ఇది ఒకటి కూడా, కానీ కొంచెం పైన కొంచెం రీజనబుల్ ఉందిలే. కానీ ద హైట్ ఆఫ్ ద సిలిండర్, లాటరల్ సర్ఫేస్, ఇట్స్ వాల్యూమ్ అడిగిండు. హైట్ ఇచ్చిండు, లాటరల్ సర్ఫేస్ ఇచ్చిండు. లాటరల్ సర్ఫేస్ అంటే 2πr/h, వాల్యూమ్ అంటే πr²h. లాటరల్ సర్ఫేస్ ఆర్ ఎంత కనుక్కున్నాడు, వాల్యూమ్ కనుక్కోవాలంటే ఆర్ సబ్స్టిట్యూట్ చేసిండు అంతే. స్కూల్ క్వశ్చన్ గైస్, 61% అందుకనే చేసాను, ఎక్కువ చూసిన. ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ ద గివెన్ h అండ్ హైట్ ఆఫ్ ద. ఓకే, రెండు ఈక్వల్ ఉంటే పరిస్థితి ఏందని. v ఈక్వల్ టు ఎంత, 1/3 πr²h, πr ఎంత, l² ఈక్వల్ టు r² + h². రెండింటిని ఇట్లా చేసిండు. ఇదేంటో నాకు కూడా అర్థం కాలే గాయస్. πr కట్టిన తర్వాత ఇది వస్తుంది. ఓకే, l² సబ్స్టిట్యూట్ చేసిండు అంతా. అట్లా ఏదో గోల్మాల్ చేసేది చేసిండు అనుకో. ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ గాయస్, డైరెక్ట్ సొల్యూషన్ చూద్దాం. సో మనకి ఇది ఇచ్చిండు అనమాట, ఒక క్వాడ్రేటర్ ట్రయాంగిల్ క్వాడ్రేటర్ ఇచ్చిండు. దాని తర్వాతకి ఏబీసీ కనుక్కోమన్నాడు, సారీ బీఏసీ కనుక్కోమన్నాడు. ఏడిసి ఇచ్చిండు. ఈ డయాగ్రామ్ గీయడం చాలా కష్టం, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ చూద్దాం. 1 2 3 అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ డయాగ్రామ్ కూడా కొంచెం ట్రిక్కీగా ఉంది. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంది, నేను కొంచెం 5 seconds టైం ఇస్తా. ఈ టేబుల్ నాకు తెలియదు, సో 5 seconds టైం ఇస్తున్నా, చూసుకో. ఈ టేబుల్ కూడా ఒకసారి. ఓకే, అయిపోయింది. ఆప్షన్స్ మనకి ఇచ్చిండు. ఓకే, సొల్యూషన్ మనకి డేటా ఇచ్చిండు. 5 seconds ఇస్తున్నా. One, 2, 3, 4, 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. One, 2, 3, 4, 5. 1 2 3 4 5. Correct answer 387. The pie chart given below shows the number of cars sold by 8 different companies. The total number of cars sold by all these 8 companies are 10,000. Number of cars sold by a particular company is shown as percent of total number of cars sold by all these 8 companies. Number of cars in the percentage ఇచ్చిండు అనమాట. జూమ్ చేద్దాం.
10, 20, 8, 7, 13, 16, 12, 14. Which of the following statement is correct? The average number of calls sold by company BFH are 100. The ratio of number of calls sold by A to the number of calls sold by E is 4:5. Only one, only two, neither one or two, both 1 and 2. Time is 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. నేను కరెక్టే పెట్టినా, కానీ నేను 2 minutes తీసుకున్నా. చూడండి, ఎవరైనా 25 seconds తీసుకున్నారు, 11% ఆన్సర్ చేసిండు. అంటే నేను ఎంత స్లో ఉన్నానో ఒకసారి అర్థం చేసుకోండి మీరు. లెంత్ ఆఫ్ రే ఈజ్ ఈక్వల్ టు 150. ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏం లేదు గాయస్. లెంత్ 150 meters ఇచ్చిండు, ఎస్ అనేది 35 కూడా కంప్లీట్ చేసిండు. ఈ స్పీడ్ చూడండి, 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. Question 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. Last question of the day. The average number of students, the average of 41 number is 58. The average of the first 16 number is 46, and the average of the last 26 number is 66. If the 16th number from the beginning is excluded, then what is the average of the remaining numbers? Option A 61.6, option B 53.107, option C 55.81, option D 57.6. So correct answer is 57.6. References మనకి ఇచ్చిండు. Total number 41. Average of all 41 numbers is 58. Average of first 16 numbers is 46. Average of last 26 66. The 16 numbers is excluded అన్నమాట. Formula used. Sum of observation of average into number of observation. Sum of remaining equal to total sum minus 16th number solution. Total sum of 41 numbers. Total sum equal to 58 into 41 equal to 2378. Sum of first 17 numbers. Sum of first 16 equal to 40. 16 equal to 736. Sum of last 26 number equal to 20. Sum of last 26 equal to 66 into 26 is 1716. The 16th number is common to both the first 16th and last 26 number. Let 16th number be x. Total sum equal to sum of first 16 plus sum of last 26. 2378 equal to 736 plus 1716 minus 6. 2378 equal to 24 minus 6. 2452 minus 2378 equal to 74. Calculations are quick undal Mr. Prashant. Sum of remaining numbers after excluding the 16th number equal to sum of remaining numbers 2378 minus 74 equal to 2304. The average of the remaining number is 40. New average 2304 by 40. అదనమాట సంగతి. 1, 2, 3, 4, 5 అయిపోయింది. స్పీడ్ ఇండికేటర్, క్వశ్చన్ ఇన్ఫో, క్వశ్చన్ పేపర్. సో నేను 3 seconds ఇస్తున్నా. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. సో నా టైం కూడా అయిపోయింది.